హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. చిట్ ఫండ్స్ లేదా చిట్టీలు లేదా చీటీలు, అసలు చిట్ ఫండ్స్ అంటే ఏమిటి, ఇవి ఎవరి దగ్గర వేస్తే మంచిది, చిట్ ఫండ్స్ అనేవి కట్టుకుంటే లాభమా నష్టమా, పూర్తి ఇన్ఫర్మేషన్ అండి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సబ్స్క్రైబర్స్ కొంతమంది 20 మంది చొప్పున 20 మంది 5,000 చొప్పున ₹1,00,000 చీటీ చేయండి అని అడిగారండి. సో అందుకు ఈ వీడియో చేస్తున్నాను. చిట్ ఫండ్స్ ఫస్ట్ వీడియోలో చిట్ ఫండ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయో వీడియో చేశానండి. కమిషన్ చీటీ, వితౌట్ కమిషన్ చీటీ, ఫ్రెండ్షిప్ చీటీ అని 3 రకాలుగా ఉంటాయండి. ఇది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసే చీటీ కూడా వితౌట్ కమిషన్ చీటీ అండి. అంటే కమిషన్ అనేది ఉండదండి, అంతే. మీకు చిట్ ఫండ్స్ గురించి ఏ డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి. చిట్ ఫండ్స్ అనేది ఎవరి దగ్గర కట్టుకుంటే మంచిది, పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. అందులో ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే చీటీ అనేది 20 మంది 5,000 చొప్పున ₹1,00,000 చీటీ అండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ వీడియోలో చెప్పానండి, డైరెక్ట్గా చెప్పిస్తున్నాను. చీటీ పాట అమౌంట్ అనేది ₹1,00,000 కదండి. ₹1,00,000 దేవుడి పాట అంటారండి. ఆ దేవుడి పాట అనేది 10% అంటే 10,000 అండి. కొంతమంది 10,000 తీసుకుంటారండి దేవుడి పాట. కొంతమంది మాత్రం లక్షలో 5% కొంతమంది తీసుకుంటారండి. లక్షలో 5% అంటే ఎంత అండి? 5,000. ఓకేనా? చాలామంది డౌట్ అండి, ఈ 10% అంటే 10,000 మీరు ఏ విధంగా లెక్కేస్తారు అంటే, నేను ముందు వీడియోలో వడ్డీలు ఎలా లెక్కించాలో నేను చెప్పానండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా సింపుల్గా అర్థమైపోతుందండి. పర్సంటేజ్లో మీరు కూడా లెక్కించవచ్చు. ఓకేనా? ఫస్ట్ చూడండి, 20 మంది కదండి. 20 మంది నేను సపోజ్ 1, 2, 3 అలా 20 మందిని తీసుకున్నానండి. ఓకేనా? మెంబర్స్ అంటే 20 మంది మెంబర్స్. ఓకేనా? ఫస్ట్ అనే అతను ఆర్గనైజర్ అని తీసుకున్నానండి. చీటీ పాట అంటే పాట ఎంత పడుతుంది, మనం ఎంత ప్రతి నెల ఎంత పే చేయాలి, మనకు చీటీ పాడినప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, అది నేను సపరేట్గా రాశానండి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఫస్ట్ నెల అంటే 20 మందిలో ఒక అతను ఆర్గనైజర్ ఉంటారు కదండి. ఆర్గనైజర్కి అనేది ఫస్ట్ నెల అనేది చీటీ పాట అనేది ఉండదండి. అంటే సపోజ్ 20 మంది కూడా 5,000 చొప్పున పే చేసిస్తే ₹1,00,000 అనేది ఆర్గనైజర్కి వెళ్తుందండి. ఓకేనా? అంటే ఆర్గనైజర్కి అనేది చీటీ పాట అనేది ఉండదు. సో ఆర్గనైజర్కి ₹1,00,000 అనేది వచ్చేస్తుందండి. కానీ 1వ నెల అయిపోయిన తర్వాత 2వ నెల నుంచి 20వ నెల వరకు కూడా ప్రతి నెల కూడా దేవుడి పాట అనేది 20 మంది అనుకొని 5% అయితే 10,000, 10% అయితే 10,000 అనుకొని తీస్తారండి. నేను సపోజ్ ఈ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల 5,000 దేవుడి పాట అనేది 5,000 తీసుకున్నానండి. అంటే స్టార్టింగ్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్ స్టార్టింగ్ 20 మందిని అంటే ఒక అతను ఆర్గనైజర్ ఉంటారు కదండి, 19 మందిని పిలిచి దేవుడి పాట అనేది స్టార్టింగ్ 5,000 అంటారండి. కొంతమంది 10,000, ఒక అతను 10,000 అన్నారండి, ఒక అతను 15,000, 20,000, 25, 30 అలా సపోజ్ నేను ఎగ్జాంపుల్కి చెప్పానండి. అంటే ఎంతవరకు పాడుకుంటే మంచిదో నా ఎక్స్పెక్టేషన్, నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నానండి. 32,000 సపోజ్ అనుకోండి. 32,000 అయితే ₹1,00,000లో 32,000 తీసేస్తారండి. ₹1,00,000లో 32,000 తీసేస్తే ఎంతండి? 68,000. అంటే రెండవ వ్యక్తి చీటీ పాడుకున్న పాట అనేది 32,000 అయితే వచ్చే అమౌంట్ అనేది ఎంతండి? 68,000. ఈ 68,000 ఎంతమంది కట్టాలండి? 20 మంది. ఆర్గనైజర్ కూడా ఈ అమౌంట్ అనేది కట్టాలి. ఓకేనా? ఈ 68,000 కూడా 68,000 20 మందికి డివైడ్ చేస్తే ఎంతండి? 3,400. అంటే 2వ నెల 20 మంది కూడా కట్టే అమౌంట్ ఎంతండి? 3,400. అంటే ఈ 20 మంది దగ్గర కూడా ఆర్గనైజర్ అనే వ్యక్తి 3,400 చొప్పున కలెక్షన్ చేసి రెండవ వ్యక్తికి 68,000 ఇస్తారండి. ఓకేనా? అది 2వ నెల అయిపోతారండి. తర్వాత 3వ నెల సపోజ్ నేను ఎగ్జాంపుల్కి 3,500 చీటీ పాట వేసానండి. అప్పుడు 69,500 వస్తుంది ఆ వ్యక్తికి. ఓకేనా? ఆ విధంగా మొత్తం 20 నెలల్లో కూడా పాట అనేది పెట్టడం జరుగుతుందండి. ఓకేనా? ఇప్పుడు లాస్ట్కు ఉన్న వ్యక్తి దేవుడి పాట ఎంతండి? 5,000 కదా. 5,000 అనేది కట్ చేస్తారండి. అంటే లక్షలో 5,000 కట్ చేస్తే ఎంతండి? 95,000. ఓకేనా? లాస్ట్లో ఉన్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంతండి? 95,000. ఓకేనా? మీరు అడగొచ్చండి, స్టార్టింగ్ 68,000 పాడుకున్నారు కదా, ఆ వ్యక్తికి లాస్ కదా అనేసి. ఫస్ట్లో అవసరం ఉన్నప్పుడు
లాస్ అయినా లాభమైనా నష్టమైనా మనం అమౌంట్ అనేది చూసుకొని పాడాలండి. చీటీ పాట అమౌంట్ చూసుకొని పాడాలి. ఫస్ట్ నెల వచ్చే వ్యక్తి ఎంత అండి? 68,000 వచ్చిందండి. ఓకేనా? నేను చెప్తాను చూడండి, ఆ వ్యక్తికి లాభమా నష్టమా మీకు డౌట్ రావచ్చు. దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాడిన వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత అండి? 68,000. ఓకేనా? 68,000కి ప్రెజెంట్ రూపాయిన్నర ఇంట్రెస్ట్ కదండి. మినిమం రూపాయిన్నర ఇంట్రెస్ట్ తక్కువ ఎక్కడా లేదండి. నేను రూపాయిన్నర చొప్పున లెక్కేసానండి. రూపాయిన్నర చొప్పున వచ్చే వడ్డీ 60,000కి 900 అండి. ఓకేనా? 900 8,000కి ఓకేనా 120 రూపాయలు అండి. అంటే నెలకి 1,020 రూపాయలు పడుతుందండి. ఏంటి సార్ మీరు డైరెక్ట్గా చెప్పిస్తున్నారు, మాకు అర్థం అవ్వట్లేదంటే వడ్డీలు లెక్కెట్టడం కూడా, వడ్డీ లెక్క పెట్టే విధానం వీడియో కూడా నేను చేశానండి. ఆ వీడియో చూస్తే సింపుల్గా మీరు కూడా వడ్డీ లెక్కించేస్తారండి. 68,000కి ఎన్నో నెల వచ్చిందండి? 2వ నెల. ఒక నెల అయిపోయిందండి. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 19 నెలలు. ఓకేనా? 68,000కి రూపాయిన్నర చొప్పున 19 నెలలు వచ్చే వడ్డీ అండి 19,380 రూపాయలండి. ఓకేనా? నేను డైరెక్ట్గా వేసేసానండి. వీడియో లెంత్ అయిపోద్దన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్గా వేసేసాను. ఓకేనా? 68,000కి రూపాయిన్నర చొప్పున 19 నెలలు ఉంది కదండి. 19 నెలలు వడ్డీ వేస్తే 19,380 రూపాయలు. ఫస్ట్ 2వ నెల వచ్చిన అమౌంట్ ఎంత అండి? 68,000. ఓకేనా? టోటల్ ఎంత అండి? 87,380 రూపాయలు. ఓకేనా? అంటే రూపాయిన్నర ఇంట్రెస్ట్ చొప్పున 68,000 తీసుకుంటే అతనికి 87,380 రూపాయలు అవుతుందండి 19 నెలలకి. ఓకేనా? కానీ ఇప్పుడు నేను యావరేజ్గా వేసానండి. ఇప్పుడు అంచనాకి చీటీ పాట కట్టే అమౌంట్ ఇది కదండి. ఫస్ట్ నెల మనం 5,000 కడతాం, సెకండ్ నెల 3,400. అలాగా పూర్తిగా మన 20 నెలలు కట్టే అమౌంట్ ఎంత అండి? అప్రాక్సిమేట్లీగా 82,425 రూపాయలు ఉంటుందండి. ఓకేనా? మనం రూపాయిన్నర అమౌంట్ తీసుకుంటే ఎంత అవుతుందండి? 87,380 రూపాయలు. అంటే రూపాయిన్నర చొప్పున మనం బయట ఇంట్రెస్ట్ తీసుకుంటే 87,000 అవుతుందండి. కానీ మనం 20 నెలలు కూడా అమౌంట్ కట్టే అమౌంట్ ఎంత అండి? 82,000. అంటే రూపాయిన్నర కన్నా మనకి తక్కువే పడిందండి. అంటే మనం కట్టిన అమౌంట్ తక్కువ కదండి. ఓకేనా? సార్ మరి చివరకున్న వ్యక్తికి లాభం ఏమిటి? ఓకేనా? ఇప్పుడు చూడండి, 20 నెలలు కూడా కట్టే అమౌంట్ ఎంత అండి? 82,425. ఓకేనా? ఇప్పుడు లాస్ట్కున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత అండి? 95,000. ఓకేనా? మనం కట్టిన అమౌంట్ అనేది 82,425. 20 నెలల వరకు వచ్చిన అమౌంట్ అనేది 95,000 అండి. అంటే బోనస్ అమౌంట్ ఎంత వచ్చిందంటే టోటల్ 12,575 రూపాయలు. అంటే 20 నెలలు కూడా కట్టినందుకు వచ్చిన బోనస్ అనేది లాస్ట్ ఉన్న వ్యక్తికి 12,575 రూపాయలండి. ఓకేనా? ఈ చీటీ పాట అనేది 5,000 చొప్పున 20 మంది ₹1,00,000 చీటీ అనేది నేను అప్రాక్సిమేట్లీగా చెప్పానండి. కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఈ పాటలు అనేవి మారుతూ ఉంటాయండి. ఎందుకంటే అవసరం ఉన్న వ్యక్తి 33, 35, 40 అంతవరకైనా వెళ్తారండి. నేను రూపాయిన్నర ఇంట్రెస్ట్ చెప్పాను, ₹2, ₹3 అయితే ఈ చీటీ పాట అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది దగ్గర ఎవరో పాడకపోతే ఈ చీటీ పాట అనేది తగ్గుతూ ఉంటుందండి. నేను అప్రాక్సిమేట్లీగా చెప్పానండి. ఈ చీటీ పాట అటు ఇటు మారుతూ ఉంటుంది. ఆర్గనైజర్ బట్టి, ఈ 20 మంది పాడిన విధానం బట్టి చీటీ పాట అనేది మారుతూ ఉంటుంది. సో ఓకేనా? అంటే 2వ వ్యక్తికి వచ్చిన అమౌంట్ అనేది 68,000, చివరగా ఉన్న వ్యక్తికి 95,000. మీకు అప్రాక్సిమేట్లీగా ఎవరి దగ్గరైనా దేవుడి పాట అనేది 5,000 ఉంటే ఈ విధంగా పాడుకుంటే మంచిదండి. మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇంకెవరైనా ఈ చీటీ కాకుండా ఇంకే చీటీ అయినా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయండి, మాకు కావాలి, చీటీ పాట అనేది ఏ విధంగా పాడాలో మాకు తెలియట్లేదు, పలానా మంది పలానా చీటీ దేవుడి పాట ఇంత లేదా కమిషన్ చీటీ అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చీటీకి సంబంధించి మీకు ఏ డౌట్ అయినా మీకు పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చిట్ ఫండ్స్ లేదా వడ్డీలు లేదా సుకన్య స్కీమ్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ ఉన్నాయండి. మీకు వీడియోలు చూస్తే అన్నీ పూర్తిగా అర్థమవుతాయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిట్ ఫండ్స్ గురించి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ చిట్ ఫండ్స్ గురించి ఇంకే విధంగా ఏ డౌట్ అయినా పూర్తిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.